పెళ్ళంటే రెండు జీవితాలను కలిపి నడిపించే మూడు ముళ్ళ బంధం. ఓ మహిళకు పెళ్లితోనే జీవితం సార్థకమవుతుందంటారు. భార్యగా, తల్లిగా, సంపూర్ణ మహిళగా గుర్తింపు లభిస్తుంది అంటారు. ఇలా ఇవన్నీ ఒకప్పటి సెంటిమెంట్లు అంటున్నారు నేటి తరం మహిళలు. పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు, మా జీవితాలకు ఓ తంట అంటూ భారంగా భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో పెళ్లి కాని ప్రసాదులకు పోటీగా పెళ్లి కాని సురేఖల సంఖ్య కూడా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోతోంది. అమ్మాయిల్లో 18 ఏళ్ళు, అబ్బాయిలైతే 21 ఏళ్ళు దాటితే పెళ్ళిడు వచ్చినట్లే. కానీ అమ్మాయిల్లో ఆ సంఖ్య నెమ్మదిగా 25 ఏళ్లకు చేరుకుంది. అది కాస్త ఇప్పుడు 35 నుంచి 40 ఏళ్లు రావాల్సిందే అనే పరిస్థితులు వచ్చేసాయి. ఇంతలా మహిళల్లో పెళ్లిపై ఆసక్తి తగ్గిపోవడానికి కారణాలు అనేకం చెప్తున్నారు వైద్యులు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెళ్లి అంటే భయము అని, లేకపోతే వాళ్ళు వచ్చినాక మనకు హస్బెండ్ వచ్చినాక మనకు ప్రైవసీ పోతుంది అని, ఫ్రీడమ్ పోతుంది అని, లేకపోతే ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గా అవ్వాలని, లేకపోతే మహిళలు జాబ్ చేస్తున్నారు సో వాళ్ళ ఇన్కమ్ కానీ ఇంకా బెటర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కావాలి, ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించే వాళ్ళు కావాలి, కొంచెం ఆస్తులు ఉన్న వాళ్ళే కావాలి, ప్రాపర్గా సెటిల్ అయి ఉన్న వాళ్ళే కావాలి, మళ్ళీ మేము జీరో నుంచి జర్నీని స్టార్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో అన్నీ చూసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు క్యాస్ట్ రిలీజియన్ కన్నా కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మహిళలు చాలా ప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటున్నారు. సో అలాంటివన్నీ చూసుకొని ఓకే అట్లా అంత సూట్ అయ్యేలాగా మాకు నమ్మకం కలిగి మేము కంఫర్టబుల్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉండేలాగా వీలు ఉండేటువంటి పార్ట్నర్ దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో కూడా కొంచెం లేట్ అనేది చేస్తున్నారు. ఇవన్నీ అక్షర సత్యాలే. జెన్జీ జనరేషన్ యువతుల్లో ఆలోచనలు, జీవితంపై అభిప్రాయాలు, పెళ్లిపై వ్యతిరేకత, స్వేచ్ఛా జీవితాలను వదులుకోవడానికి ఇష్టపడకపోవడం, భర్త కింద బానిసల ఎందుకు బతకాలి అనే ఆలోచనలు బలంగా వినిపిస్తున్నాయి. జెన్జీ యువతులు ఇలా ఉంటే 90s జనరేషన్ మహిళలు సైతం పెళ్లిపై ఆలోచనలు మార్చేసుకుంటున్నారు. కెరీర్పై ఫోకస్ పెరగడం, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడంతో పాటు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఫిక్స్ అయిపోతున్నారు. 35 నుంచి 40 ఏళ్లలోపు కుటుంబ బాధ్యతలను పూర్తి చేసుకుని ఈలోపు ఒంటరిగా జీవితాలన్నీ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. లాంగ్ ట్రిప్స్, వీకెండ్ పార్టీలు ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు కొందరైతే పెళ్లిలోపే దేశంలోని ప్రముఖ దేవాలయాలు, టూరిజం స్పాట్లను తిరుగుతూ చిన్న చిన్న సరదాలు తీర్చుకునేవారు మరికొందరు. పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుందనే భావనలో ఎక్కువ శాతం మంది మహిళలు భావిస్తున్నారు. అందుకు 4 పదులకు దగ్గరగా పడుతున్న ఇంకా పెళ్లి చేసుకునే మహిళల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో 50%కి చేరుకుందంటే పరిస్థితి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ లేట్ మ్యారేజెస్ వల్ల మహిళల్లో శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అలా డిలేడ్ మ్యారేజెస్ వల్ల ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, వచ్చినాక కూడా మళ్ళీ బేబీస్లో కొన్ని క్రోమోజోమల్ అనామలీస్ రావడము, లేకపోతే డెలివరీస్లో కొన్ని రిస్క్ రావడము, బీపీ షుగర్స్ పెరగడము, అట్లాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇన్ఫర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్ చుట్టూ తిరిగే అవసరం రాకూడదు అంటే ఒక సర్టెన్ ఏజ్ లోపే అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది 100% బెటర్ ఆప్షన్. ఇంకొక రకంగా ఆలోచిస్తే మనం ఇప్పుడు కేవలం మన జనరేషన్ గురించి ఆలోచించకూడదు, మన నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. అంటే సపోజ్ మన పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి ఇప్పుడు మన పిల్లల్ని వదిలి మనం ఉద్యోగాలకు వెళ్ళాలంటే మన పేరెంట్స్ వాళ్ళను చూసుకోవాలి. సేమ్ వే మన పిల్లలు వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళు గ్రో అవ్వాలి అని అంటే వాళ్ళ పిల్లల్ని మనం చూసుకునేలాగా ఉండాలి. సో మనమే 35 ఏళ్ళకి పిల్లల్ని కంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేసరికల్లా మనం 70 ఏళ్ళు అయితే మనం పిల్లలకి ఏ రకంగా సపోర్ట్ చేయగలుగుతాం. సో ముందు జనరేషన్ గురించి ఆలోచిస్తే కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరీ లేట్ మ్యారేజెస్ వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ జనరేషన్ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. పెళ్లి తర్వాత జీరో నుంచి జర్నీ అంటే మహిళలు అస్సలు ఇష్టపడడం లేదు. ఇది కూడా పెళ్లిళ్ళ ఆలస్యం వెనుక మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో అమ్మాయికి పెళ్లి ఆలస్యంగా చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో ఉండేది. కానీ ఇప్పుడు మహిళల్లో స్వేచ్ఛ పెరిగింది. కట్టుబాట్లు, సాంప్రదాయాలను లైట్ తీసుకోవడమే కాదు, వారి తల్లిదండ్రులను ఒప్పించి మరీ జీవితంలో ఒంటరిగా ముందుకు దూసుకుపోతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చూపులకు ఓ 3 నెలల ముందే తన జీవిత భాగస్వామితో ఫోన్లో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ, అప్పుడప్పుడు బయట కలుస్తూ అభిరుచులను తెలుసుకుంటూ తెలివిగా భర్త ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. అభిరుచులు వేరని, మనస్తత్వం కలవదని అనుకుంటే వెంటనే సింపుల్గా పెళ్లి చూపులు పూర్తయినా పర్లేదు నో చెప్పేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాలు, నగరాల్లో ఆలస్యంగా పెళ్లి చేసుకునే మహిళల సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆలస్యం అమృతం విషం అనే సామెత పెళ్లి విషయంలో మాత్రం రివర్స్ అంటున్నారు పెళ్లి కాని అమ్మాయిలు. 4 పదులకు దగ్గరవుతున్నప్పుడు పెళ్లి జరిగితేనే ఓ రకంగా అదృష్టమని చెబుతున్నారు. ఈ ఏజ్ కల్లా పెళ్లి చేసుకోవాలని చెప్పడం అయితే న్యాయం కాదండి, అది ఇండివిజువల్ చాయిస్ అంతే. పెళ్లి చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ చాయిసే, పిల్లల్ని కంటారా లేదా అనేది వాళ్ళ చాయిసే. కానీ
బ్రాడర్ పర్స్పెక్టివ్లో సజెషన్ ఇవ్వాలంటే నేనైతే మహిళలకి 25 ఇయర్స్ అని చెప్తాను. ఎందుకంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ, డెలివరీస్ అవన్నీ కొంచెం రిస్కీ ఉంటాయి. సో 25 ఇయర్స్ కల్లా మ్యారేజ్ అయితే కొంచెం అండర్స్టాండింగ్ పెరగడానికి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా, 1-2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ, ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, 30 ఇయర్స్ కల్లా ఫ్యామిలీ క్లోజ్ అయితే చాలా బెటర్. ఎప్పుడు కూడా సింగిల్ చైల్డ్ అనేది కూడా రైట్ ఆప్షన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవ్వను. ఎందుకంటే సింగిల్ చైల్డ్ ఉంటే వాళ్ళు ఎంత కథనా లోన్లీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి పేరెంట్స్ ఫుల్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వకుండా వీళ్ళు ప్రొఫెషనల్గా ఉంటే వాళ్ళు డెఫినెట్గా లోన్లీగా ఫీల్ అవుతారు, లేకపోతే మొబైల్కి ఎడిక్ట్ అవ్వడం, అట్లాంటివన్నీ కొన్ని కాంప్లికేట్స్ వస్తాయి. సో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికొకరు కంపెనీగా ఉంటారు, ఒకరిని చూస్తూ ఒకరు పెరుగుతారు, ఒకరిని చూస్తూ ఒకరు నేర్చుకుంటారు, అలా ఈజీగా అవుతుంది. సో 2 చిల్డ్రన్ కావాలి అని అనుకున్నప్పుడు సూటబుల్ ఏజ్ గ్రూప్లో అట్లా అంటే 24-25 ఇయర్స్ కల్లా మ్యారేజ్ అయిపోయి 30 కల్లా ఫ్యామిలీ క్లోజ్ అయ్యేలాగా అయితే బెటర్ అని నా ఉద్దేశం.